సన్ రైజర్స్ నిన్న 219 కొట్టారు. హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ ఈ ఐపీఎల్లో. అభిషేక్ శర్మ నుంచి దుమ్ము లేపే పర్ఫార్మెన్స్. అయినా ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోయారు. ఒక పక్క ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాంచార్య సూపర్ స్టార్ట్ ఇచ్చారు. కానీ మ్యాచ్ గెలిపించింది కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. అద్భుతమైన నాక్ ఆడాడు. కానీ వాట్ ఆర్ ద రియల్ రీజన్స్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోవడానికి డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో ఇవాళ డబుల్ హెడర్. కానీ మనం మాట్లాడేది సూపర్ డూపర్ క్లాష్, ఇవాళ నైట్ మ్యాచ్. ఒక పక్క ముంబై ఇండియన్స్, ఇంకో పక్క ఆర్సీబీ. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నెక్స్ట్ లెవెల్ మ్యాచ్. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ డూయింగ్ వెల్. ఇవాళ చాలా మంచి మ్యాచ్ ఉంది, ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. కానీ నిన్న జరిగిన మ్యాచ్ గురించి అయితే డిస్కస్ చేయాల్సిన ఎస్ఆర్హెచ్ ఇంకా పంజాబ్ కింగ్స్ గురించి. ఫస్ట్ లెట్స్ జంప్ ఇన్ టు దట్. కానీ బిఫోర్ ఐ గెట్ దేర్, మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. సో నిన్న ఎస్ఆర్హెచ్ 219 రన్స్ కొట్టి మ్యాచ్ ఓడిపోయారు. ఇంతవరకు ఎప్పుడు జరగలే ఐపీఎల్ ఎస్ఆర్హెచ్కి ఇంత పెద్ద స్కోర్ కొట్టిన తర్వాత. ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం వై దిస్ హ్యాపెండ్. అయితే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ టాస్ ఓడిపోయిన తర్వాత చాలా మంచి స్టార్ట్ వచ్చింది. 120 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్, హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ 105 6 ఓవర్స్లో. ఒక టైంలో అనుకున్నారు స్కోర్ 250, 260, 270 వెళ్ళిపోతుంది. అభిషేక్ శర్మ 250 పైన స్ట్రైక్ రేటు, 8 సిక్స్లు. అసలు ఏ గేమ్ ప్లాన్ వేసినా పనిచేయలే. శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ టైం అసలు క్లూలెస్ అనిపించాడు యాజ్ ఎ కెప్టెన్. పవర్ ప్లేలో ఓన్లీ ఐమ్ టాకింగ్ అబౌట్. బౌలర్స్ కూడా క్లూలెస్. హర్షదీప్ సింగ్ వైడ్ లేసేస్తున్నాడు. అంటే వాళ్ళ గేమ్ ప్లాన్ ఏముంటుందంటే అభిషేక్ శర్మకి డీప్ కవర్స్, డీప్ పాయింట్ ఫీల్డర్ పెట్టి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేయాలి. పిచ్ స్లో, పెద్ద గ్రౌండ్ అని చెప్పేసి ములన్పూర్లో ప్లాన్ వర్కౌట్ అవ్వాలి. ఎందుకంటే అభిషేక్ శర్మ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ దట్. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వెళ్ళి స్లోర్ వన్ని పిక్ చేసి బౌలర్ తలపై నుంచి మిడ్ వికెట్ నుంచి స్లైస్ చేసి థర్డ్ మెన్ వైపు నుంచి కొట్టేస్తూనే ఉన్నాడు. అర్థమే కాలే, రన్స్ వెళ్ళిపోయినాయి. అయితే ఈ టైంలో శ్రేయస్ అయ్యర్ మాస్టర్ స్ట్రోక్, దీని గురించి డిస్కస్ చేయాల్సిందే. ఏం చేశారంటే నాన్ రెగ్యులర్ బౌలర్ శశాంక్ సింగ్ని తీసుకొచ్చాడు. తనేంటి జస్ట్ 112, 115 ఆ పేస్ వేసే బౌలర్. ఎందుకు తెచ్చాడు? బ్యాట్స్మెన్ అగ్రెషన్ ఏది ఆలోచిస్తున్నాడో పేస్ ఇవ్వకుండా, పిచ్ డ్రై ఉంది, పెద్ద గ్రౌండ్, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఫీల్డ్ పెట్టి వేపిస్తే అక్కడ ట్రావిస్ హెడ్ ఫస్ట్ అవుట్ అయ్యాడు స్లోర్ వన్కి. దాని తర్వాత అభిషేక్ శర్మ. చూడండి, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్. అయితే ఇక్కడ శశాంక్ సింగ్ చెప్పాడు తను ఆల్రెడీ నెట్స్లో ప్రిపేర్డ్ అయ్యాడంట. ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నేను బౌలింగ్ ఎట్లా వేయాలి, ఫీల్డ్ ఏం పెట్టాలని ముందే యాజ్ ఎ టీమ్ ప్రిపేర్ అనంట. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఛాంపియన్ సైడ్స్ 2. చూసారా ఎట్లా పనికొచ్చిందో? మొత్తం నాన్ రెగ్యులర్ బౌలర్ వచ్చి 2 వికెట్, ట్రావిషేక్ ఇద్దరు అవుట్ అయిపోయిన తర్వాత 250, 260 స్కోర్, 219 రెస్ట్రిక్ట్ అయ్యారు. కానీ దీని మధ్యలో చాలా డ్రామా అయింది. ఏంటి, హెన్రీ క్లాసెన్ బ్యాటింగ్ వచ్చాడు, ఇషాన్ కిషన్ బ్యాటింగ్ వచ్చి అవుట్ అయిపోయాడు ఇషాన్. దాని తర్వాత హెన్రీ క్లాసెన్కి సరిగ్గా తగలే, అంత మంచి రిధంలో అనపడలే. కానీ ఐ డోంట్ బ్లేమ్ హెన్రీ క్లాసెన్, ఎందుకంటే అప్పుడప్పుడు అవుతుంది ప్లేయర్కి. దాని తర్వాత మంచి యార్కర్స్ కూడా వేశారు. కానీ వాట్ ఐ విల్ బ్లేమ్ ఇస్ హెన్రీ క్లాసెన్ తర్వాత బ్యాటింగ్ ఎవరు రావాలి? నితీష్ కుమార్ రెడ్డి కదా. నితీష్కి బ్యాటింగ్ రాకుండా అక్కడ అనికేత్ని పంపించారు. ఓకే, అనికేత్ని ఎందుకు పంపించారంటే చాహల్ వేస్తున్నాడు, అనికేత్ వర్మ స్పిన్నర్స్ని బాగా సిక్స్లు కొడతాడని అది చూసుకుంటూ మ్యాచే పంపించారు. దాని ఒక 6 కూడా కొడతాం చూసాం మనం స్పిన్నర్కి. ఓకే, దట్ ఈస్ యాక్సెప్టబుల్. కానీ దాని తర్వాత ఎవరు రావాలి? నితీష్ కదా. ఇన్ఫార్మ్ లాస్ట్ మ్యాచే కదా ఎంత మంచి పార్ట్నర్షిప్ చేశాడు క్లాసెన్తో. దిస్ వాజ్ బ్రెయిన్ ఫెడ్ మూమెంట్. నితీష్ అక్కడ వచ్చి ఉంటే అట్లీస్ట్ ఒక 20 రన్స్ ఎక్స్ట్రా వచ్చినాయి నాకు అనిపించింది ఫర్ ష్యూర్. ఇక్కడ డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ ఒక రాంగ్ డిసిజన్ తీసుకున్నట్టు నాకు అనిపించింది. ఇక్కడ అయింది బిగ్గెస్ట్ మిస్టేక్. ఫస్ట్ బ్యాటింగ్లో ఆ మొమెంటం అనేది కోల్పోయారు అనమాట. 219 ఐ థాట్ డెఫినెట్లీ వుడ్ హ్యావ్ బికమ్ 240. అప్పుడు ఇంకా ప్రెషర్ ఉండేది పంజాబ్ మీద. ఓకే, అయిపోయింది. ఎస్ఆర్హెచ్ మొత్తానికి బౌలింగ్కి వచ్చారు. ఇక్కడ ప్రఫుల్ ఇంగే ఆడుతున్నాడు ప్లేయింగ్ 11 అని చెప్పాడు కెప్టెన్ టాస్ అప్పుడు. కానీ పిచ్ చూసి ఏం చేశారంటే చేంజ్ చేశారు డిసిషన్. ఏంటి, పిచ్ స్లో ఉంది, జయదేవ్ ఉన్నట్కర్ మంచి కటర్స్ వేస్తున్నాడు, మళ్ళీ జయదేవ్ ఉన్నట్కర్ని ఆడిపించారు, విచ్ వాజ్ యాక్చువల్లీ రైట్ డిసిషన్ కూడా. ఎందుకు ప్రఫుల్ ఇంగే స్లోర్ వన్లు అంత మంచిగా ఆడు. ఓకే ఫైన్, డెబ్యూటెంట్ కాబట్టి తనకి ఇవ్వలేదు ఆపర్చునిటీ, వచ్చేసాడు మళ్ళీ జయదేవ్ ఉన్నట్కర్. అయితే ఇక్కడ పవర్ ప్లేలో మళ్ళీ ఎస్ఆర్హెచ్కి ఎట్లాంటి స్టార్ట్ వచ్చిందో అదే స్టార్ట్ వచ్చింది. దగ్గర ఎస్ఆర్హెచ్ 105 కొడితే వీళ్ళు 96, 97 రన్స్ కొట్టేశారు. అయితే దీనికి కారణం ఏంటి? పువర్ ప్లానింగ్. ఎస్ఆర్హెచ్కి ఆల్రెడీ తెలుసు పిచ్ ఎట్లా ఆడుతుందో, కానీ ఏం చేశారంటే కటర్స్ వేయలే, సీమప్ బాల్ వేశారు. సీమప్ బాల్ వేసిన స్టెప్ అవుట్ అయి కొట్టారు. దాని తర్వాత కటర్ వేస్తున్నాడు నెక్స్ట్ బాల్ అని బ్యాటర్కి తెలుసు. ఆ టైంలో కటర్ వేస్తుంటే బ్యాక్ ఫుట్ వెయిట్ చేసి ఆన్ సైడ్ కొట్టారు. సో ప్రోయాక్టివ్ బౌలింగ్ వేయకుండా రియాక్టివ్ బౌలింగ్ వేస్తారు, ఛాన్స్ ఇచ్చారు. అండ్ ఇంకోటి, టీంలో ఒక మిస్టరీ బౌలర్ టైప్ ఉన్నాడు, చైనామెన్ బౌలర్ తెలుసు కదా, శివాంగ్ కుమార్ మంచి ఫామ్లో ఉన్నాడు. పవర్ ప్లేలో తన్ని ఎందుకు యూజ్ చేయలేదు? తను యూజ్ చేస్తే హీజ్ అన్నోన్ ఫ్యాక్టర్, ఇప్పుడు తెలియదు. స్పిన్ కూడా వాళ్ళు ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాంచార్య స్పిన్ ఇట్లా రిస్ట్ స్పిన్ చాలా మంచిగా ఆడారు. ఒక 1-2 ఓవర్స్ ట్రై చేస్తే అక్కడే వికెట్ తీస్తే అయిపోతుంది కదా, బ్రేక్స్ వేయచ్చు కదా. మనకు తెలుసు యూ హ్యావ్ టు పిక్ వికెట్స్ మ్యాచ్లు గెలవాలంటే. సేమ్ ఓల్డ్ ప్యాటర్న్ ఫాలో అయ్యారు. అక్కడ రన్స్ బాగా వెళ్ళిపోయినాయి, కొడతానే ఉన్నారు.
ఇంకొకసారి 100 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత వికెట్లు పడిన శ్రేయస్ అయ్యర్ ఎట్లా బ్యాటింగ్ చేశాడు, అసలు సిఎస్కేతో ఇట్లానే మ్యాచ్ గెలిపించాడు. ఇక్కడ కూడా 10-11 రన్స్ పర్ ఓవర్కి ఎప్పుడు పైకి వెళ్ళనీలే, కొడతానే ఉన్నాడు. అగ్రెసివ్ క్రికెట్, రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్, క్లాసీ బ్యాటింగ్ చేసి మొత్తానికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి మ్యాచ్ కూడా గెలిపించాడు. అవుట్ స్టాండింగ్ క్యాప్టెన్సీ కూడా క్లాస్, అంటే అసలు నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్. అలాంటి పర్ఫార్మెన్స్ ఇది శ్రేయస్ అయ్యర్ నుంచి. సెల్యూట్ టు హిమ్. మొత్తానికి పంజాబ్ చాలా మంచిగా ఆడారు, కానీ ఎస్ఆర్హెచ్ చాలా నేర్చుకోవచ్చు ఈ మ్యాచ్ నుంచి. మరి ఈ మ్యాచ్ ఎందుకు ఓడిపోయారు మీ ప్రకారం, మీ రీజన్స్ చెప్పండి కింద. ఐ వాంట్ హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్. బట్ స్టిల్ నథింగ్ ఈజ్ ఓవర్. ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ చేయొచ్చు. ముందు ఆర్ఆర్తో హోమ్ మ్యాచ్ ఉంది, మనం దాని గురించి ఇండెప్త్ వీడియో చేద్దాం, దాని గురించి వాట్ ఎస్ఆర్హెచ్ క్యాన్ డూ అండ్ ఎట్లా ప్రిపేర్ అవ్వచ్చు ఈ మ్యాచ్ గురించి అని. అయితే మొత్తానికి పంజాబ్ గెలిచారు, థరోలీ డిజర్వింగ్. ఇప్పుడు మనం ఇవాళ జరిగే ఇంపార్టెంట్ మ్యాచ్ ముంబై వర్సెస్ ఆర్సీబీ గురించి మాట్లాడదాం. కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇంటు ఇట్. సో ఇవాళ డబుల్ హెడర్ సెకండ్ మ్యాచ్ 7:30 PM స్టార్ట్. మ్యాచ్ నెంబర్ 20 ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మౌత్ వాటరింగ్ కాంటెస్ట్. ఈ మ్యాచ్ ఆడుతుంది వాంఖేడే స్టేడియంలో. హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇప్పుడు దాకా ఎంఐ వర్సెస్ ఆర్సీబీ 34 మ్యాచెస్ ఆడితే ఎంఐ 19 గెలిచారు, ఆర్సీబీ ఏమో 15 మ్యాచెస్ గెలిచారు. చాలా క్లోజ్ ఉంది. అయితే వాంఖేడే స్టేడియంలో వచ్చేసి ఇప్పుడు దాకా 12 మ్యాచ్లు జరిగినాయి అగేన్స్ట్ ఈచ్ అదర్. ఎంఐ డామినేషన్ 8, ఆర్సీబీ 4 గెలిచారు. కానీ ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ ఉంది ఏంటంటే 2021 నుంచి ఎంఐ 2 మ్యాచ్లే గెలిచారు, ఆర్సీబీ 5 గెలిచారు. సంథింగ్ హ్యావ్ చేంజ్డ్ హియర్. మొమెంటమ్ ఆర్సీబీ వైపు ఉంది. అయితే చూడండి, బ్యాటిల్ ఆఫ్ ఇక్కడ ఫాస్ట్ బౌలర్స్, ఒక పక్క బూమ్రా, ఇంకో పక్క ఏమో భువనేశ్వర్ కుమార్. బ్యాటిల్ ఆఫ్ బ్యాటర్స్, ఒక పక్క రోహిత్ శర్మ, ఇంకో పక్క విరాట్ కోహ్లీ. ఇంకా దీనికంటే బెటర్ కాంటెస్ట్ ఉండదు. అయితే దీని తర్వాత వచ్చేసి చూడండి, వెన్యూ స్టార్ట్స్కి వీళ్ళు జంప్ ఇంటూ వాంఖేడే స్టేడియంలో ఈ మ్యాచ్ ఆడుతున్నారు. అయితే ఇక్కడ 2025 నుంచి, అగైన్ ఐ రిపీట్, 25 నుంచి నేను స్టార్ట్స్ చెప్తుంది. 8 మ్యాచ్లు ఆడితే బ్యాటింగ్ ఫస్ట్ 3, బ్యాటింగ్ సెకండ్ ఏమో 5 మ్యాచెస్. ఇది చాలా ఇంపార్టెంట్. వాంఖేడే స్టేడియంలో ఇంతవరకు 8 మ్యాచ్లు ఆడతాయి 2025 నుంచి. ప్రతిసారి టాస్ గెలిచిన క్యాప్టెన్ సెకండ్ బ్యాటింగే ఎంచుకున్నాడు కళ్ళు మూసుకొని. ఈ మ్యాచ్ కూడా అదే జరుగుతుంది. ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ 181, దాని తర్వాత విన్నింగ్ స్కోర్ వచ్చి 205. వరల్డ్ కప్ సెమీఫైనల్ గుర్తుంది కదా, ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ ఏమైందో, ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ సెకండ్ బ్యాటింగ్ చేస్తూ గెలిచేస్తారు, అక్కడ దాకా వచ్చింది. సో సెకండ్ బ్యాటింగే ప్రిఫర్ చేస్తారు, అడ్వాంటేజ్ కూడా ఉంటుంది ఇక్కడ. అయితే పేస్ వచ్చి 67%, స్పిన్ వచ్చేసి 33% వికెట్స్ ఇస్తారు. ఓకే, నౌ మోర్ ఇంపార్టెంట్, మనం ప్లేయింగ్ 11+ ఇంపాక్ట్ ప్లేయర్కి వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు నేను వేస్తుంది ముంబైది స్క్వాడ్. దీంట్లోంచి ఐ డోంట్ థింక్ సో వీళ్ళు ఏం చేంజెస్ చేస్తారు. ఒకటే ఏంటంటే శాంట్నర్ ఆడిపియాలా, గజన్ఫర్ ఆడిపియాలంటే వీళ్ళిద్దరిలోంచి వాళ్ళు కాల్ తీసుకోవాలి. శాంట్నర్ ఆడిపిస్తే అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఫింగర్ స్పిన్నర్ కంట్రోల్ ఉంటుంది, ప్లస్ బ్యాటింగ్ కూడా తను చేస్తారు. గజన్ఫర్ వెళ్తే ప్యూర్ వికెట్ టేకింగ్ ఎబిలిటీతో వెళ్ళాలి. సో ఇంకోవైపు మీరు ఆర్సీబీ స్క్వాడ్ చూస్తే మాత్రం ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఈ స్క్వాడ్ చూస్తే మొత్తం బ్యాటింగ్ బౌలింగ్ అంతా సెట్ వీలేదు. ఒకటే ఏంటి, అభినందన్ ఆడాలా లేకపోతే మంగేష్ యాదవ్ ఆడాలా, లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ తీసుకొస్తారు, లేకపోతే రసిక్ సలాం ఇంకో ఆప్షన్ ఉంది. బట్ చూద్దాం మరి ఎవరితో వెళ్తారో. అపార్ట్ ఫ్రమ్ దిస్ సేమ్ ఉంటుంది వీళ్ళ ప్లేయింగ్ టూల్. అయితే ఇప్పుడు ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ స్ట్రాంగెస్ట్ ఏంటంటే ఎంఐ బ్యాటింగ్. అది రోహిత్ శర్మ అయినా, ఓపెనర్స్ రికెల్టన్ అయినా, ఇండియన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఎస్ కొంచెం ఆన్ అండ్ ఆఫ్ వాళ్ళ పర్ఫార్మెన్స్, కానీ హార్దిక్ పాండ్యా కానీ, రుదర్ఫర్డ్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, రమన్దీప్, వీళ్ళందరూ అయిందా బ్యాటింగ్ డీప్ ఉంది. శాంట్నర్ కూడా బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి డెఫినెట్లీ ముంబైది బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. కానీ దీంట్లో కూడా ఏంటంటే కొన్ని పవర్ ప్లే కన్సర్న్స్ ఉన్నాయి నాకు. ఎక్కడ బౌలింగ్ చూడండి, బూమ్రా అంత పేస్ వేయట్లేదు ఇంత ముందులాగా. దాంతో ఈవెన్ ఎవరు వేసినా శార్దూల్ అయినా అంత పేస్ వేయట్లేదు, పేస్ ల్యాకింగ్ ఉందనమాట. ఇంతకుముందు ట్రెంట్ బోల్ట్ చాలా ఫాస్ట్ వేసాడు, వికెట్ టేకింగ్ ఫస్ట్ ఓవర్లో తీసాడు, తన పేస్ కూడా 130కి డ్రాప్ అయిపోయింది. ఈ పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ కూడా ఆర్ఆర్తో అదే అయింది. ఇది డెఫినెట్లీ ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్లో కూడా డెఫినెట్లీ ఇది ఒక ప్రాబ్లం ఉండొచ్చు. ఈవెన్ దో ముంబై లాస్ట్ 6 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు లాస్ట్ టైం హోమ్ మ్యాచెస్ గెలిచారు, కానీ ఆ ఒక మ్యాచ్ ఎవరితో ఓడిపోయారు తెలుసా? ఆర్సీబీతోనే. ఆర్సీబీ వాంఖేడే స్టేడియంలో ఎట్లా ఆడాలో తెలుసు, ఎస్పెషలీ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. ఓకే, మొత్తానికి ముంబైది ఇది. ఒక ఆర్సీబీ వైపు వచ్చేస్తే మాత్రము నెక్స్ట్ లెవెల్ ఇంటెంట్ బ్యాటింగ్. లాస్ట్ మ్యాచ్ అన్ని వికెట్లు పడిపోయిన తర్వాత కూడా ఫాస్ట్ ఆడి, అంటే అటాకింగ్ ఛాంపియన్స్ అంటున్నారు కదా, నిజంగానే అట్లా ఆడి 200 పైన రన్స్ కొట్టారు చూడండి. ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఆర్సీబీ మైండ్ సెట్, గేమ్ ప్లాన్ చాలా బాగుంది. అండ్ దాంట్లో కోహ్లీ చాలా మంచి ఫాస్ట్ ఆడుతున్నాడు, మంచి నిక్లో అనిపిస్తున్నాడు, అంటే స్ట్రైక్ రేట్ ఇంకా పెరిగింది, బిగ్గెస్ట్ పాజిటివ్. కాకపోతే సాల్ట్ ఈజ్ ఎట్ టు ఫైర్, ఆ ఇన్కన్సిస్టెన్సీ కనిపిస్తుంది, అది కొంచెం నెగిటివ్. అండ్ ఆల్సో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, చూడండి ఆర్సీబీ చాలా రన్స్ ఇచ్చేస్తున్నారు, వికెట్స్ తీస్తున్నా. చూడండి లాస్ట్ 3 మ్యాచెస్ 200+ రన్స్ ఇచ్చాడు. పవర్ ప్లేలో వికెట్స్ వస్తున్నా, పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ ఇస్తున్నారు, దానివల్ల 200+ రన్స్ కన్సిడర్ చేస్తున్నారు బౌలింగ్లో. ఇదొకటి. కాకపోతే ఇంకో ఆర్సీబీకి అడ్వాంటేజ్ అంటే పవర్ఫుల్ ఫినిషర్స్. అసలు రజత్ పతిదార్ అయినా,
అసలు లాస్ట్లో టిన్ డేవిడ్ ఎట్లయితే సిక్స్లు కొడుతున్నాడు, వాళ్ళ ఫామ్ మాత్రం చాలా అడ్వాంటేజ్. ఓకే, నౌ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. నా ప్రకారం ఈ మ్యాచ్ రోహిత్ శర్మ ఇంకా జస్ప్రీత్ బుమ్రా ఒకవైపు. ఈవెన్ దో అంత మంచి రిధంలో ఒక్క వికెట్ కూడా తీలే ఇంతవరకు బుమ్రా. ఇంతవరకు ఐపీఎల్లో అయినా ఈ మ్యాచ్ పర్ఫార్మెన్స్ చేస్తాడు అనిపిస్తుంది, ఎందుకంటే బికాస్ హోమ్ గ్రౌండ్లో ముంబైలో ఎట్లా వెళ్తారు నాకు తెలుసు. అండ్ ఇంకోవైపు విరాట్ కోహ్లీ ఇంకా హేజిల్వుడ్ బ్యాక్ ఆఫ్ ద లెంత్ మంచిగా వేస్తాడు తను కూడా. ఏం విరాట్ కోహ్లీ సబ్లైమ్ ఫామ్లో ఉన్నాడు. అది సంగతి. మొత్తానికి ఇంకా మ్యాచ్ ప్రెడిక్షన్ వచ్చేస్తే ఐ వాంట్ టు బీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇక్కడ ఈ మ్యాచ్ ప్రెడిక్ట్ చేస్తాం చాలా కష్టం, ఎందుకంటే ఇద్దరు వెరీ క్లోజ్లీ కంటెస్టెడ్ సైడ్స్ ఇది. కాబట్టి ఆర్సీబీ నాకు ఎందుకో బౌలింగ్ బెటర్ అనిపిస్తుంది, బ్యాటింగ్ కంపేర్ చేస్తే బోత్ సైడ్స్ ఈక్వల్ ఉంది. కానీ అందుకనే టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తారు క్యాప్టెన్స్, అండ్ సెకండ్ బ్యాటింగ్ ఎవరు చేస్తారో వాళ్ళే ఈ మ్యాచ్ గెలుస్తారని నాకు స్ట్రాంగ్ అనిపిస్తుంది. దిస్ ఇస్ మై ప్రెడిక్షన్. మరి మీరు చెప్పండి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో. దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ టు దర్. చలో, టేక్ కేర్, బాయ్.